అందశ్రీ గారు ఎన్నో గొప్ప రచయితలు రాసిన ఒక సింపుల్ లైఫ్ లీడ్ చేయడం. ఉమ్. మొత్తం ఈ ప్రపంచంలో గొప్ప సాహిత్యాన్ని రాసిన వాళ్ళంతా పశువుల కాపర్లుగా ఉన్నటువంటి వాళ్ళే. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి పశువుల కాపరిగా ఉన్నటువంటి వాడు. మేకలను మళ్లించిన వాడు, గొర్రెల్ని కాపలా కాసిన వాడు యేసుక్రీస్తు. కాబట్టి ప్రపంచానికి ఒక గొప్ప తాత్విక సిద్ధాంతాలని అందించినటువంటి వాళ్ళు, గొప్ప తాత్విక రచనలు చేసినటువంటి వాళ్ళు, కింద నుంచి మట్టి నుంచి వచ్చిన వాళ్ళు. అంటే పశువుల కాపరిగా ఉన్నవాడు తెలుగు సాహిత్యానికి ఒక పాశుపతాస్త్రంగా మారినటువంటి సందర్భం అందశ్రీ. కాబట్టి అందశ్రీ తెలంగాణ ఎర్రశెలక. ఈ తెలంగాణ ఎర్రశెలక నుంచి ఉద్భవించినటువంటి మహోజ్వల గీతం అందశ్రీ. కాబట్టి అందశ్రీ యొక్క రచనలు జననాల్కలపై రాశాడు. ఆసువుగా కవిత్వం చెప్పేవాడు, ఆసువుగా కవిత్వాన్ని అల్లేవాడు. జననాల్కలపై చిరస్థాయిగా కవిగా జీవించి ఉంటాడు. మాయమైపోతున్నాడని ఆయన వ్యక్తిగా మాయమైపోయిన తెలుగు సాహిత్యంలో మాత్రం చిరస్థాయిగా ఉంటాడు, ఎల్లకాలం ఉంటాడు. జోహార్ అందశ్రీ. మీకు పర్సనల్గా ఆయనతో ఉండే అనుబంధం, అందశ్రీ గారు అనగానే మీకు గుర్తుకొచ్చే టక్కున ఏదైనా అటాచింగ్ వర్డ్స్ ఏమైనా? అందశ్రీ అంటే గుర్తొచ్చేది తెలంగాణ ఉద్యమం. ఆయన కంచు కంఠం, ఆ కంచు కంఠమే ఒక ధూమ్ ధామ్గా నడిచింది, తెలంగాణ ఎర్రశెలకల్లో ఎగిసింది. సో పర్సనల్గా మీకుండే పర్సనల్గా అతనితో ఉన్నటువంటి సంబంధం ఏంటంటే, నది నడిచిపోతున్నది అన్నటువంటి ఒక కావ్యాన్ని రాశాడు. ఇక్కడ రాలే, అది వెలుగులోకి రాలా. ఆ కావ్యాన్ని రాయడం కోసం, నది నడిచిపోతుంది అన్నటువంటి కావ్యాన్ని రాయడం కోసం ఆయన అనేక నదులను తిరిగి వచ్చాడు. అనేక నదుల అలలపై నుంచి ఆ కవిత్వాన్ని రాశాడు. దేశ దేశాలు తిరిగాడు. నది నడిచిపోతున్నది అన్నటువంటి కావ్యాన్ని రాశాడు. అది మానవ జీవన పరిణామ క్రమానికి సంబంధించినటువంటి కావ్యం. అది ఇంకా రావాల్సి ఉంది, ఇంకా అచ్చుకాలేదు. ఆయనతో ఉన్న అనుబంధం చాలా స్నేహం ఉంది మా ఇద్దరి మధ్యలో. చాలా కలిసి ఉన్నాం, కలిసి నడిచాం, ఉద్యమంలో కలిసి పాట పాడాం, అట్లాగే కలిసి అడుగులు వేశాం.